నమస్కారం. ఈ ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. ఈరోజు మనం బిగినర్స్ కోసం ఒక అద్భుతమైన ట్యుటోరియల్ చూడబోతున్నాం. ఒక హై రిస్క్ ట్రేడింగ్ సినారియోని చాలా ఈజీగా, మేనేజబుల్గా ఎలా మార్చాలో క్లియర్గా తెలుసుకుందాం. సరే, ఈరోజు మన రోడ్ మ్యాప్ ఏంటో తొందరగా చూసేద్దాం. ద షార్ట్ స్ట్రాడల్ ట్రాప్, డిఫైనింగ్ ద డేంజర్, కన్వర్టింగ్ టు ఐరన్ ఫ్లై, క్యాల్కులేటింగ్ ద న్యూ రిస్క్, బెస్ట్ టైమ్స్ టు కన్వర్ట్, మరియు ఫైనల్గా ద గోల్డెన్ రూల్. లెట్స్ డైవ్ ఇన్. ది షార్ట్ స్ట్రాడల్ ట్రాప్, సెట్టింగ్ అప్ ది ఇనిషియల్ ట్రేడ్. అసలు షార్ట్ స్ట్రాడల్ అంటే ఏంటి? ఇది ఒక ఆప్షన్ స్ట్రాటజీ. ఇందులో మనం యాట్ ది మనీ కాల్ మరియు పుట్ ఆప్షన్స్ని ఒకేసారి సెల్ చేసి ప్రీమియం కలెక్ట్ చేస్తాం. వినడానికి చాలా బావుంది కదా. మార్కెట్స్ కామ్గా ఉన్నప్పుడు ఈ ప్రీమియం కలెక్షన్ సూపర్గా ఉంటుంది. కానీ ఇందులో ఒక పెద్ద హిడెన్ డేంజర్ ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్టెప్ బై స్టెప్ వెళుదాం. మార్కెట్లో నిఫ్టీ 24,500 దగ్గర ఉంది. ఇప్పుడు ఒక స్టాండర్డ్ షార్ట్ స్ట్రాడల్ సెటప్ చేయాలంటే 24,500 సిఈని 120 రూపీస్కి సెల్ చేస్తాం. అలాగే 24,500 పీఈని 130 రూపాయలకి సెల్ చేస్తాం. టోటల్గా ఎంత ప్రీమియం వచ్చింది? ఎగ్జాక్ట్గా 250 రూపీస్. ఇనీషియల్గా చూడ్డానికి ఈ 250 చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. కానీ అసలు కథ ముందుముంది. సెక్షన్ 2, డిఫైనింగ్ ద డేంజర్ వెన్ వాలటాలిటీ స్ట్రైక్స్. మార్కెట్ సడన్గా షిఫ్ట్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడే బిగినర్స్ గామా రిస్క్ వల్ల చాలా గట్టిగా దెబ్బతింటారు. గామా రిస్క్ అంటే మనం తీసుకున్న నేకెడ్ ఆప్షన్స్ పొజిషన్కి అగెయిన్స్ట్గా మార్కెట్ స్ట్రాంగ్ డైరెక్షనల్ మూవ్స్ ఇచ్చినప్పుడు మన లాసెస్ ఒక్కసారిగా చాలా వేగంగా పెరిగిపోయే రిస్క్. ఇది అసలు ఊహించని విధంగా వస్తుంది. ఇమాజిన్ చేసుకోండి, నిఫ్టీ 24,500 నుంచి సడన్గా 24,720కి స్పైక్ అయ్యింది. అప్పుడేమవుతుంది? కాల్ సైడ్ వాల్యూ లిటరల్లీ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆ నేకెడ్ పొజిషన్ వల్ల అన్లిమిటెడ్ రిస్క్ మన కళ్ల ముందు కనిపిస్తుంది. మార్జిన్ ప్రెషర్ పెరిగిపోతుంది మరియు ఆ ట్రేడ్ని హోల్డ్ చేయడం ఇమోషనల్గా చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అసలు నైట్ ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. సెక్షన్ 3, కన్వర్టింగ్ టు ఐరన్ ఫ్లై, యాడింగ్ ప్రొఫెషనల్ ప్రొటెక్షన్. ఇలా పనై ఫ్రీజ్ అయిపోకుండా ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఏం చేస్తారు? వాళ్ళు ఐరన్ ఫ్లైని వాడతారు. దీన్నే ఐరన్ బటర్ఫ్లై అని కూడా అంటారు. ఇది ఒక డిఫైన్డ్ రిస్క్ ఆప్షన్ స్ట్రక్చర్. మన ఎగ్జిస్టింగ్ స్ట్రాడల్ చుట్టూ ప్రొటెక్టివ్ వింగ్స్ని, అంటే ఫర్దర్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ని బై చేయడం ద్వారా దీన్ని క్రియేట్ చేస్తారు. బేసిక్గా మార్కెట్ వాలటాలిటీ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక సాలిడ్ షీల్డ్ని కొంటున్నామన్నమాట. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఒక 24,800 కాల్ని 40 రూపీస్కి బై చేసి, అలాగే 24,200 పుట్ని 35 రూపీస్కి బై చేస్తాం. ఈ రెండిటితో ట్రేడ్ యొక్క ఔటర్ బౌండరీస్ పూర్తిగా సెక్యూర్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఈ స్ట్రక్చర్ ఒక లాక్డ్ ఐరన్ ఫ్లైగా మారిపోయింది. ఇది ఎంత బ్రిలియంట్ ట్రాన్స్ఫర్మేషనో మీరే చూడండి. ఒకవైపు నేకెడ్ స్ట్రాడల్, ఇందులో అన్లిమిటెడ్ లాస్ రిస్క్, హై స్ట్రెస్, మార్జిన్ ప్రెషర్ ఉంటాయి. ఇంకోవైపు మన ఐరన్ ఫ్లై కన్వర్షన్, ఇందులో రిస్క్ స్ట్రిక్ట్లీ లిమిటెడ్ అయిపోతుంది. ఇదిస్తే సైకలాజికల్ రిలీఫ్ అంతా ఇంత కాదు. ఒక స్ట్రెస్ఫుల్ నైట్మేర్ నుంచి మ్యాథమెటికలీ క్యాప్డ్ డిఫైన్డ్ రిస్క్ సినారియోకి మారిపోయాం. సెక్షన్ 4, క్యాల్కులేటింగ్ ద న్యూ రిస్క్, బ్రేకింగ్ డౌన్ ద ప్రీమియం మ్యాథ్. ఇప్పుడు అసలు ఈ ప్రొటెక్టివ్ వింగ్స్ బై చేయడం వల్ల మన మైండ్ సెట్ ఎలా మారుతుందో చూద్దాం. భయపడకండి, చాలా సింపుల్. ఇనీషియల్గా మనం కలెక్ట్ చేసిన ప్రీమియం 250 రూపీస్. ప్రొటెక్షన్ బై చేయడానికి, అంటే వింగ్స్ కోసం 40 + 35 టోటల్ 75 రూపీస్ ఖర్చు పెట్టాం. సో 250లో నుంచి 75 తీసేస్తే ఫైనల్ నెట్ క్రెడిట్ 175 రూపీస్. ఈ 75 సాక్రిఫైస్ చేయడం వల్ల మనకి ఒక హైలీ డిఫెన్సిబుల్ ట్రేడ్ దొరికింది. సరే, మరి ఇప్పుడు మన రిస్క్ ఎంతో క్యాల్కులేట్ చేద్దాం. ఇక్కడ వింగ్ విడ్త్ వచ్చి 300 పాయింట్స్. ఎందుకంటే 24,800కి 24,500కి డిఫరెన్స్ అది కాబట్టి. మార్కెట్ ఎగ్జాక్ట్గా 24,500 దగ్గర ఎక్స్పైర్ అయితే మన మాక్సిమం ప్రాఫిట్ ఆ 175 రూపీస్ వస్తుంది. మరి మాక్సిమం లాస్ ఎంత? వింగ్ విడ్త్ 300 నుంచి నెట్ క్రెడిట్ 175ని తీసేస్తే వస్తున్న 125 రూపీస్ మాత్రమే మనం మాక్సిమం లాస్. అంటే అబ్సల్యూట్ వర్స్ట్ కేస్ సినారియోలో కూడా లాస్ 125 రూపీస్ దగ్గరే ఫర్మ్లీ క్యాప్డ్. మనం ఇంకా ప్రశాంతంగా పడుకోవచ్చు. సెక్షన్ 5, బెస్ట్ టైమ్స్ టు కన్వర్ట్, మార్కెట్ కండిషన్స్ మ్యాటర్. ఐరన్ ఫ్లై ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో, దీన్ని ఎగ్జాక్ట్గా ఎప్పుడు డిప్లాయ్ చేయాలో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇదే నోవిసెస్ని, ప్రొఫెషనల్స్ని సెపరేట్ చేస్తుంది. మార్కెట్ హైలీ వోలటైల్గా ఉన్నప్పుడు లేదా
ట్రేడ్స్ ఓవర్నైట్ హోల్డ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ కాన్వర్షన్ డెఫినెట్లీ యూజ్ చేయాలి. కానీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ట్రెండ్ లేదా వన్ సైడెడ్ మొమెంటం మార్కెట్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే అలా స్ట్రాంగ్ మొమెంటం ఉన్నప్పుడు ఒకసారిగా ఒక వింగ్ మ్యాక్సిమం లాస్ని హిట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ ఒక మంచి ప్రొఫెషనల్ ట్రిక్ చెప్తా వినండి. వింగ్స్ని స్ట్రైక్ ప్రైస్కి మరి చాలా దగ్గరగా బై చేయొద్దు. ద బ్యాడ్ హెడ్జ్లో లాగా 24,600 CE దగ్గర ఉన్న వింగ్స్ బై చేస్తే ప్రీమియం చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, మన క్రెడిట్ భారీగా తగ్గిపోతుంది. అదే ద గుడ్ హెడ్జ్లో లాగా 24,800 CE లాంటి ఫర్దర్ అవుట్ వింగ్స్ బై చేయడం వల్ల థీటా రిటెన్షన్ బెటర్గా ఉంటుంది మరియు సుపీరియర్ రిస్క్ టు రివార్డ్ రేషియో ప్రిజర్వ్ అవుతుంది. సెక్షన్ 6 ద గోల్డెన్ రూల్ నావిగేటింగ్ ద ఫైనల్ అవుట్కమ్. మనం ఎంత పర్ఫెక్ట్ ఐరన్ ఫ్లై కన్స్ట్రక్ట్ చేసినా ఆప్షన్స్ ట్రేడింగ్లో డిసిప్లిన్డ్ మేనేజ్మెంట్ చాలా అవసరం. 2 సినారియోస్ చూద్దాం. కేస్ 1, మార్కెట్ మళ్లీ 24,500 దగ్గరకొస్తే ఇది ఒక ఎక్సలెంట్ అవుట్కమ్. థీటా డీకే వల్ల లాసెస్ అన్నీ రికవర్ అయిపోతాయి. కేస్ 2, మార్కెట్ గట్టిగా ట్రెండ్ అయినా కూడా లాస్ వస్తుంది, కానీ అది ఎంటైర్లీ ఫిక్స్డ్గా ఉంటుంది. ఐరన్ ఫ్లై రిస్క్ని కంట్రోల్ చేస్తుంది, కానీ లాసెస్ని మొత్తానికి ఎలిమినేట్ చేయదు అని పక్కా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మోస్ట్ క్రిటికల్ రూల్ ఒకటుంది. ఐరన్ ఫ్లై కన్వర్షన్ తర్వాత కూడా మార్కెట్ అగ్రెసివ్గా మన పొజిషన్కి ఎగెయిన్స్ట్గా ట్రెండ్ అవుతుంటే రివర్సల్ వస్తుంది అని హోప్ చేస్తూ కూర్చోకూడదు. వెంటనే ఎర్లీగా ఎగ్జిట్ అయిపోవాలి. హోప్ ఈజ్ నెవర్ ఎ స్ట్రాటజీ. ఈ కోడ్ చూడండి, హౌ డు ఐ అవాయిడ్ డిజాస్టర్, నాట్ హౌ డు ఐ మ్యాక్సిమైజ్ ప్రాఫిట్. ఒక బిగినర్ ఎప్పుడు మ్యాక్సిమం ప్రాఫిట్ కోసం చూస్తే, ఒక ప్రొఫెషనల్ మాత్రం అకౌంట్ సర్వైవల్ మరియు రిస్క్ కంట్రోల్ మీద ఫోకస్ చేస్తారు. ఈ మైండ్సెట్ షిఫ్ట్ చాలా పెద్ద డిఫరెన్స్ని తెస్తుంది. ఈరోజు పోర్ట్ఫోలియోస్ని రివ్యూ చేసుకుంటున్నప్పుడు మన ట్రేడర్స్ అందరికీ వాళ్ళు వేసుకోవాల్సిన ఒక ఫౌండేషనల్ క్వశ్చన్ ఒకటుంది. ఈ ట్రేడింగ్ స్ట్రాటజీ మ్యాక్సిమం ప్రాఫిట్ కోసం బిల్డ్ చేశారా, లేదా అల్టిమేట్ సర్వైవల్ కోసమా? రిస్క్ని ఎవరు కంట్రోల్ చేస్తారో వాళ్లే ఆప్షన్స్ మార్కెట్లో నిలబడతారు. ఈ ఎక్స్ప్లెయినర్తో రిస్క్ మేనేజ్మెంట్ మీద ఒక కొత్త క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. సేఫ్ అండ్ హ్యాపీ ట్రేడింగ్. మా వద్ద ఉన్న ఎక్కువ విన్ రేట్ మరియు 1:2 రిస్క్ రివార్డ్ రేషియో ఉన్న నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ ఈబుక్ కావాలనుకునేవారు మా వాట్సాప్ నంబర్కు PDF అని కామెంట్ చేయగలరు.